ఓం శాంతి. కార్తీక జ్ఞాన దీపోత్సవానికి ఆత్మీయులైన పరమాత్మ పిల్లలందరికీ శుభస్వాగతం. ఈరోజు తమిళనాడులోని చిదంబర నటరాజస్వామి శివాలయం గురించి తెలుసుకుందాం. చిత్ అనగా చైతన్యమని, అంబరం అనగా ఆకాశం లేదా అత్యంత ఉన్నతం మరియు పైన అనే అర్థాలు ఉన్నాయి. చిదంబరం అనగా ఆకాశతత్వానికి అత్యంత పైన, సూర్య చంద్ర నక్షత్ర లోకాలకు పైన ఉన్న బంగారు ఎర్రని వర్ణంతో కూడిన పరంధామంలో ఉన్న పరమేశ్వరుణ్ణి సూచిస్తుంది. భగవంతుడు అనంతుడు, అవ్యక్తుడు కనుకనే ఆకాశలింగ రూపంలో పూజలందుకుంటున్న దివ్య పుణ్యక్షేత్రం తమిళనాడులోని చిదంబర నటరాజస్వామి శివాలయం. మనస్సును తమో రజో గుణాల నుండి ముక్తి చేసినప్పుడు మాత్రమే హృదయం పవిత్రం అవుతుంది. పవిత్రమైన హృదయం మాత్రమే పరమ పవిత్రుడైన మహాచైతన్యమైన పరమశివుణ్ణి దర్శించగలుగుతుంది. శివపరమాత్ముడు నిరాకారుడు కనుకనే ఇచ్చట మూర్తి పూజ లేదు. కేవలం భావనతో మాత్రమే శూన్య రూపంగా భావించి పూజాధికాలు నిర్వహిస్తారు. ఒకవైపు నటరాజస్వామి మూర్తి, మరోవైపు తెరవేసి ఉంచబడిన గోడలోని అంతరార్థం భగవంతుడు మూర్తి అనగా విగ్రహ రూపంలో భక్తులను రక్షిస్తారు. మరొక వైపు అవ్యక్త రూపంలో భక్తికి ఫలముగా జ్ఞానమును ప్రసాదించి ముక్తి జీవన్ముక్తి ప్రసాదిస్తారు. భగవంతుని ఆదేశాలను ఆచరించాలే కానీ అనుమానించి అవమానం చేయకూడదనే పురాణ గాథల ఇతివృత్తం కలిగిన చిదంబర పుణ్యక్షేత్రం శివపరమాత్ముని నిరాకార రూపాన్ని బోధించుటలో ప్రథమంగా నిలుస్తుంది. ధన్యవాదాలు.